తిరుమలలో వైకుంఠ దర్శనానికి సంబంధించిన ముఖ్య సమాచారాన్ని తెలుసుకుందామండి. డిసెంబర్ 23వ తారీఖు అంటే శనివారం ఉదయం నుంచి వరుసగా 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం అనేది కొనసాగుతుంది. ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే 300 రూపాయల టోకెన్ ఆన్లైన్ లో ముందుగా బుక్ చేసుకున్నారో వాళ్లకు మాత్రమే వైకుంఠ దర్శనానికి అనుమతి ఉంటుంది. లేదా ఎవరైతే 22వ తారీఖు శుక్రవారం తిరుపతి పట్టణంలో దాదాపు 10 ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఆధార్ కార్డ్ చూపించి టోకెన్ తీసుకుంటారో వారికి మాత్రమే శ్రీవారి వైకుంఠ దర్శనానికి అనుమతి ఉంటుంది. టోకెన్ లేని భక్తులకు క్యూ లైన్ లోకి అనుమతి లేదు. ఎటువంటి టోకెన్ లేకుండా చిన్న పిల్లలతో పెద్దవాళ్లతో దయచేసి దూర ప్రాంతాల నుంచి సరైన ప్రణాళిక లేకుండా శ్రీవారి దర్శనం కొరకు రాకండి. టోకెన్ లేకుండా వచ్చి దయచేసి ఇబ్బందులు మాత్రం పడకండి. అసలే తిరుమల తిరుపతిలో విపరీతమైన చలి, దట్టమైన పొగమంచు వాతావరణం కొనసాగుతుంది. అంతేకాకుండా